హాయ్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరి దగ్గర ఈ గవర్నమెంట్ యాప్తో ఉండాలి. ఎందుకంటే మీరు ఎక్కడైనా బయటకు వెళ్ళేటప్పుడు కానీ, ఎక్కడ మీరు వేరే ప్లేస్కి వెళ్ళేటప్పుడు కానీ, ఎక్కడైనా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కానీ, అలాంటి మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు కానీ మీకు ఈ యాప్ అయితే ఉండాలి. ఎందుకంటే ఈ యాప్లో వచ్చేసి ఏంటంటే మనకు ఆధార్ కార్డు, పాన్ కార్డు, అలాగే మనకు మార్క్ లిస్టు, అలాగే మనకు డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ అన్నిటి దీంట్లో ఉంటాయి. దీంట్లో మీరు లాగ్ చేసి పెట్టుకుంటే మీకు ఎప్పుడైతే ఈ యాప్లతో ఉంటాయి. ఈ యాప్ వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఎలా డౌన్లోడ్ చేయాలో చెప్తాను, పూర్తిగా చూడండి. ఇది వచ్చేసి మీకు గవర్నమెంట్ యాప్. అలాగే లైక్ చేసుకోండి. మీకు వీడియోని స్కిప్ చేసి మీకు వీడియో అర్థమవుతుంది. వీడియోని పూర్తిగా చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత లాస్ట్లో కామెంట్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఓన్లీ గవర్నమెంట్ యాప్. దీంట్లో మీకు అన్నీ ఉంటాయి. మీకు అన్నీ చూపిస్తాను ఫ్రెండ్స్. ముందుగా ఈ గవర్నమెంట్ యాప్ అయితే మనము డౌన్లోడ్ చేసుకోవాలి. దీనికోసం మనము ప్లేస్టోర్లో అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ముందుగా మీకు ఆ ప్లేస్టోర్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ సర్చ్ బార్లో వచ్చేసి మీకు డిజిటల్ లాకర్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ మనకు వచ్చింది కదా ఫ్రెండ్స్. ఇక్కడ చూపిస్తాను, ఆగండి. కనిపిస్తుంది కదా మీకు. ఇది మన గవర్నమెంట్ యాప్. డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు గవర్నమెంట్ యాప్స్ ఉంది కదా, డౌన్లోడ్ చేసుకోండి. మీకు గవర్నమెంట్ యాప్ ఇది. ఇప్పుడు ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసిన వెంటనే మనకు ఇలాతో వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ డిజిటల్ లాకర్ ఉంది కదా, ఇలాతో వస్తుంది. కొద్దిగా వెయిట్ చేయాలి. ఇలాతో వస్తుంది. ఇక్కడ వచ్చి మేము లాంగ్వేజ్ అయితే సెట్ చేసుకోవాలి. అయితే ఇంగ్లీష్ పెడుతున్నా. ఇక్కడ నెక్స్ట్ ఉంది కదా, నెక్స్ట్ అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలాతో వస్తుంది. ఇక్కడ లెట్స్ గో ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలాతో వస్తుంది. ఇక్కడ వచ్చేసి లెట్స్ స్టార్టెడ్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ అలో ఉంది కదా, అలో చేసేయండి. ఇక్కడ మేము మొబైల్ నెంబర్తో కంటిన్యూ అయితే క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలాతో వస్తుంది. ఇక్కడ కింద క్రియేట్ న్యూ అకౌంట్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకొని మీకు ఇప్పుడు ఓటీపీ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఈ అలో అయితే ఇచ్చేయండి. మీకు ఓటీపీ అయితే వస్తుంది. ఇక్కడ మీకు ఆధార్ నెంబర్తో ఇవ్వాలి. మనం ఇక్కడ మన ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వాలి. మనం ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చిన వెంటనే ఇక్కడ కింద వెరిఫై ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇప్పుడు ఓటీపీ అయితే వస్తుంది. మనకు ఓటీపీ అయితే ఇక్కడ ఫిల్అప్ అయితే అయిపోతుంది ఆటోమేటిక్గా. ఫిల్అప్ అయిన తర్వాత ఇక్కడ మేము పిన్ అయితే సెట్ చేసుకోవాలి. నేనైతే ఏదో పిన్ అయితే సెట్ పెడుతున్నాను. ఇక్కడ ఎనేబుల్ ఉంది కదా, ఇక్కడ ఫింగర్ ప్రింట్ కానీ లాక్ అని పెట్టేస్తే మీకు టిక్ అయితే అవుతుంది. ఇక్కడ వెరిఫై ఉంది కదా, వెరిఫై క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన వెంటనే మీకు అకౌంట్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ అలా చెప్పండి. కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇదే మీకు ఇలా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఆధార్ కార్డు, అలాగే మనకు కోవిడ్-19 గురించి, అలాగే డ్రైవింగ్ లైసెన్స్, అలాగే మనకు పాన్ కార్డు వెరిఫికేషన్, అలాగే మనకు 10th మార్క్ లిస్ట్ కానీ క్లాస్ మార్క్ లిస్ట్ ఉంటాయి. ఇక్కడ చాలాతో ఉన్నాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నామినీ, మై కంటెంట్, మై యాక్టివిటీస్, ఇంకా అమేజింగ్, స్కానరు, వెరిఫికేషన్ సర్టిఫికేట్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఇంకా ఇక్కడ డ్రైవ్ అన్నీ అయితే ఉన్నాయి. అన్నది ఇక్కడ ఫిల్అప్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ ఆధార్ కార్డు ఉంది కదా, ఫస్ట్ ఆప్షన్ మీకు ఇక్కడ ఆధార్ కార్డు ఉంది కదా, ఇక్కడైతే మీకు అన్నీతో ఉన్నాయి. పాన్ కార్డు వెరిఫికేషన్ కోడ్ అవన్నీ ఉన్నాయి కదా. ఎగ్జాంపుల్గా మీకు ఆధార్ కార్డు క్లిక్ చేసి చూపిస్తాను. నా ఆధార్ కార్డు ఇది చూడండి ఫ్రెండ్స్, ఇలాతో ఉంటుంది. మేము ఇక్కడ క్లాస్ మార్క్ లిస్ట్ మేము సెట్ చేసుకోవాలంట. అన్నీ మేము ఆధార్ మార్క్ లిస్ట్ కానీ నెంబర్ క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఇలాతో ఉంటుంది. మీకు ఇంకా చాలాతో ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ కింద మోడ్ నొక్కేస్తే మీకు చాలాతో వస్తాయి. ఇంకా చూడండి ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఏమైనా కొత్త వాళ్ళతో మీ వీడియోని షేర్ చేయండి. వీడియో ఎలాగుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.